ఇంతమందిని చూశాక వీళ్ళు ప్రసాదం కోసం వచ్చారో, దేవుడి కోసం వచ్చారో కూడా తెలియదు. ముందుగా నా ఇన్స్టా ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫాలో చేసుకోకుండా చూసే ప్రతి వివర్కి మహాశివరాత్రి. ఇంకా అలా టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా అలా వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా అలా టెంపుల్కి కూడా స్టార్ట్ అయిపోయాము. వాళ్ళని చూసాక స్నానం చేశారు లేదో కూడా తెలియదు. ఇంకా అలా రోడ్డుకి కూడా వచ్చేసాము. ఇంకా అలా తిరగదామని వస్తే ఇక్కడ ట్రాఫిక్ ఫస్ట్గానే ఇంక ఈ రోజంతా డీసెంట్గా ఉండాలి కాబట్టి ఇంకా అలా టెంపుల్కి కూడా వచ్చేసాము. అలా టెంపుల్లో చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ డెకరేషన్ చేశారు దేవుడిని, చాలా క్యూట్గా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇంకా అలా క్యూ లైన్ లో కూడా వచ్చేసాము. ఎక్కడ లేని జనాలంతా ఇక్కడే ఉన్నారు. వీడు చూడండి స్నాప్లు పెట్టుకునే వచ్చాడో లేకపోతే గుడికి వచ్చాడో తెలియదు, స్నాప్లు లోడుకుంటానే ఉన్నాడు. ఇంకా లోపల వీడియో తీయకూడదు కాబట్టి ఇంకా దర్శనం చేసుకుని ఇంకా పక్కనే ఉండే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. వీడు ఇక్కడ కూడా స్నాప్ ఆపలేదు. ఇంకా బయట కూడా వచ్చేసాం ప్రసాదం దగ్గరికి. ఇక్కడైతే ఎక్కడ లేని జనాలంతా ఇక్కడే ఉన్నారు. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బయట కూడా వచ్చేసాము. వీడు ఉపవాసం తినకూడదు అంటానే సగం ప్రసాదం వీడే తిన్నాడు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకో టెంపుల్కి వెళ్దామంటే ఇంకా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. ఇది మా ఊరికి పక్కనే ఈస్లాపురం అని ఉంటుంది. ఇంకా టెంపుల్కి కూడా వచ్చేసి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోయాము. సరే అయితే ఇన్స్టాలో ఫాలో చేసుకొని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.